హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హైడ్ అండ్ సీక్ అనమాట. నేను లడ్డు గారు దాచుకుంటాం. అమ్ములు మనని ఎత్తుతుంది అండ్ అమ్ములు 10 minutes ఎత్తుకాలి. మనకి 20 minutes దాచుకుంటాం. 20 కాదు కానీ ఎన్ని మినిట్స్ పెడదామా? 10 minutes పెట్టుకున్నాము. మనం కూడా 10 minutes పెట్టుకున్నాం. 5 minutes నువ్వు దాచుకుంటావు, 5 minutes నువ్వు దాచుకుంటావు, 5 minutes నేను దాచుకుంటా. సో గైస్, నేను 5 minutes దాచుకుంటా, లడ్డు గారు 5 minutesగా. సో అమ్ముల్ 10 minutesలో మా ఇద్దరిని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ అమ్ముల్ చేస్తే అమ్ముల్కి 500 rupees క్యాష్ ప్రైజ్. ఒకవేళ చేయకపోతే నాకు 250, ఎట్లయినా నా పైసలే. నాకు 250, లడ్డు గారికి 250. సో వీడు చూడు ఈ కార్లతో ఆడుకుంటున్నాడు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎందుకు మెల్లగా మాట్లాడుతానంటే మా అక్క పైన ఉంది. మేమైతే దాచుకుంటున్నాము. మా అక్క వచ్చి కనిపెడతాడు. ఇప్పుడు కనిపెడతాడు. ఫస్ట్ నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను దాచుకుంటున్నాను. ఫస్ట్ మా అన్న కెమెరా మ్యాన్ చూస్తున్నాడు. గైస్ రండి. గైస్ పనికి రాదు. స్పేస్ నేను వెళ్ళిపోయాక మా అన్న తొందరగా ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ మేము ఏం చేస్తామంటే మొత్తం నూకే కవర్ చేసేసుకుంటాను అన్నాను నేను. ఈజీ దొరుకుతా. ఓకే, షాప్ ఉంది. చూపి ఇక్కడ షాప్ ఉంది. ఆ షాప్ అని నా పైన ఇస్తారు. ఏముంది ఇదే ఇస్తా. వద్దు, ఎందుకంటే మా మమ్మీ వేసినందుకు అవుతుంది. ఇప్పుడు ఈ డ్రెస్లో అంటే నేను మొత్తం కవర్ చేసేస్తా. అంటే మా పక్కా 100% అమ్మాయి ఏం చేస్తున్నావు? ఏం చేయడు గైస్. మనది పోయి దాచుకుంటా. ముందే చూసేసుకున్నా అనమాట. అంటే ప్లేస్ ముందే తీసేసుకున్నా. ఎలా దాచుకుంటా తెలుసా? బెస్ట్ ప్లేస్ అసలు. ఇదా నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే నేను వీడియో స్టార్ట్ చేసిన. ఈ చెట్టు మనం వీళ్ళలో దాచుకుంటున్నాం అనమాట. ఇంత చిన్న ప్లేస్ చూడండి. ఇలా దాచుకుంటున్నాం అనమాట. అలా దాచుకుంటా. సో దాచుకున్నాం. ఇప్పుడైనా మనం దీని లోపలికి వెళ్ళిపోదాం. మంచి కంజెస్టెడ్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో ఉండడం అంటే కష్టం. నేనైతే కొంచెం నేనైతే చెప్పుకుంటున్నా. దుబ్బకు వద్ద కలిసి ఎంత బరువు ఉంటుందో అనుకున్నా. చాలే. సో మీరు ఏమనుకుంటారు? మీకు తెలియదు ఏంటంటే ఇంతసేపు నుంచి నన్ను వీడియో తీసేది నేను ముగ్గురే కదా అన్న. ఇంకొకరు ఏదో వీడియో తీస్తున్నాను, అమ్ములు కూడా తీస్తున్నాను. అనుకోకూడదు మరి దాచుకోవాలని మళ్ళీ తీసుకొచ్చి నాకు వీడియో తీసుకున్నాను. తర్వాత నేను వీడియో తీసుకొని ఫోన్ ఆడ పెట్టేసి అమ్ములు పిలుస్తాను అనమాట. నిజం చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే అమ్ములు ఇంటి మీద లేదు. నేను కూడా మేము ఇంత గట్టిగా మాట్లాడుతాను. ఎందుకు తెలుసా? ఎందుకంటే అమ్ములు ఇంటి మీద ఉంది. అట్లా లాస్ట్కి ఉంది. చేస్తుంది గైస్. మేము ఆల్రెడీ ప్లాన్ పోయి చూసేసి వచ్చాము.
ఇప్పుడు చూపియా, ఎందుకంటే మనం చూపించే డౌట్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం దాచుకున్నాం మీరా. సో గైస్, ఇంత కంజెస్టెడ్ ప్లేస్ 10 minutes ఎట్లుండాలేమో గైస్. పోతున్నా లోపలికి అయితే, మళ్ళీ బయటికి రాను. కాకపోతే ఈ మైక్ ఫోను అలా పెట్టేసి పోతాను. లడ్డు ప్లేస్ దాచుకుంటాను, నేను నా ప్లేస్ దాచుకుంటాను. మాకు ఇంకా 3 minutes ఎంతసేపు ఉంది టైం ఇంకా 5 minutes ఉంది. 5 minutes ఉంది. 2 minutes ఉందంట గైస్. 2 minutes అమ్ములు వచ్చేస్తుంది. నేను దాచుకొని మీకు చూపించి లడ్డుగా వేయడం ఫోన్ చెట్ల కాడ పెట్టేసి, ఫోను మైక్ చెట్ల కాడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. 1 place దాచుకోవాలి 2 minutes. సో అందుకే నేను తొందరగా దాచుకుంటున్నాను. 2 minutes అంటే ఆల్రెడీ 1 minute అయిపోయింది. 1 minute అంటే నేను పోతున్నా గైస్. అమ్మా ఇంక ఇంకుండేది రా నాయన, లడ్డు కవర్ చేస్తాడంట. కవర్ చేసేది. సో గైస్, కవర్ చేసేసిండు. తర్వాత మైక్ లడ్డు అని ఇచ్చేస్తా. ఏం కాదు, కనిపించలేదు ఇట్లా అనుకుంటా నేను. సరే వీడియో బంద్ చేసి దాచిపోతుంది కదా. లడ్డుని బబ్లుని అయితే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఇలా నేను గెలిస్తే నాకైతే 500 అయితే వస్తాయి. సో తొందరగా వెళ్ళి గెలిచిద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేయడానికి అయితే పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. పైకి అయితే వెళ్తాము. సో గాయస్, మనం పైకి అయితే వచ్చేసినాం. పైన అయితే ఇగో ఇక్కడ చాలా ఎండ ఉంది. మనం ట్యాంక్ వెనకాల అయితే చూద్దాం. ట్యాంక్ వెనకాల కూడా లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇక్కడ దాచుకుంటారు, ఇక్కడైతే ఉండరు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎక్కడ అయితే మనకి కనబడట్లేదు కాబట్టి మనం కిందికి వెళ్ళిపోదాం. మనమైతే కిందికి వెళ్ళిపోతున్నాము, కనబడట్లేదు. సో మనమైతే వచ్చేసినాం అన్నమాట. ఈ సందులో కూడా లేదు. మనమైతే ఇక్కడైతే చూస్తున్నాము. మనమైతే ఎత్తుకి 500 అయితే మనం ఎత్తుకోబోతున్నాము. మన సొంతం తగ్గించుకోబోతున్నాము. మనకి ఇక్కడ కూలర్ ఉంది, కూలర్ వెనకాల లేడు. ఆ పైన సజ్జలో కూడా లేడు. డోర్ వెనకాల ఇంత పక్కలు పట్టట్లేదు. మంచం కింద చూసుకున్నట్టయితే మంచం కింద కూడా లేడు. సో మా డాడీ వాళ్ళ రూమ్లో అయితే చూసుకుందామంటే అక్కడైతే ఎవరు ఉండరు. ఉంటే కూడా ఒకవేళ మా డాడీ చెప్పేస్తాడు. సో మనమైతే ఇక్కడైతే ఎక్కడ లేడు. మనకి ఇక్కడైతే ఎక్కడ కనబడట్లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. అగొచ్చే కాలు కనబడ్డది చూడండి. ఎవరు బయటికి రండి. దొరికిపోయాడు. ఇప్పుడైతే బబ్లుని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము, రండి. సో మనమైతే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే బబ్లుని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ బబ్లు అయితే దొరికినాడనుకో మనకు 500 మన సొంతం అయిపోతాయి. ఓకే, వెళ్దాం. అంటే పైన ఉండుంటారు, చూద్దాం. ఆల్రెడీ నేను పైన చెక్ చేసిన, బట్ ఈ తాడు ఎందుకు ఇట్లా. సరే
ఓకే, పైన అయితే ఉండడు అని అంతే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆల్రెడీ నేను సెట్ చేసిన కాబట్టి. ఇక్కడైతే మనకి లేడు, ఇక్కడైతే మనకి కనబడట్లేదు, చూపి. ఇక్కడైతే మనకి లేడు. సరే పదండి వెళ్దాం, ఎతికి చూపిద్దాం. ఇప్పుడు కానీ మనము ఎతికామంటే 500 మన సొంతం అయిపోతాయి. ఒక్క నిమిషం గాయస్, ఇక్కడైతే మనకి కాళ్ళు కనబడ్డాయి. సరే బయటికి రండి, ఎవరు బయటికి రండి. ఏమైంది ఇప్పుడు మీరు పోయింది, నేను ఎక్కింది లోపలికి పోయింది, మీరు పోయి వచ్చింది ఒకసారి ఆల్రెడీ. అయితే ఏమైంది, మీరు పోయి వచ్చినాక ఈ కవర్ ఊడిపోయింది. నేను ఏం చేయాలి, బయటకు వచ్చి అంతా మంచిగా వేసుకొని తాడు వేసుకొని ఒకటి కాలు దగ్గర నుంచి ఒకటి వెనక నుంచి చేసుకొని గుంజుతున్నాను అనమాట. మీకు అప్పుడే వచ్చింది కాలు గుంజుకున్నాను, మా దెబ్బకి అప్పుడే దొరికిపోయింది అనుకున్నాను. కాకపోతే వీళ్ళు ఆల్రెడీ దొరికిపోయినా కలిసి 500 వేస్ట్ అనమాట. మీరు చూడు, మీరు ఎంత హ్యాపీగా ఉండు, నా 500 వేస్ట్ అయ్యాను. మీకు కాదు కదా పైసలు, అప్పుడు వస్తుంది. వైస్ అట్లయితే అయిపోయింది కదా, అమ్ముకి 500 ఇచ్చేద్దాం. సో లెట్స్ గో. 500 లడ్డుగాడు ఓడిపోయినాము, లడ్డుగాడు అలా కెమెరామ్యాన్ అయ్యిండు. సో ఇప్పుడు 500 ఇచ్చేద్దాం, అమ్ముకి 500 ఇచ్చేద్దాం తీసుకోండి. సో గైస్ 500 ఇచ్చేసినాం, నా 500 పోతున్నాయి. తీసుకో, ఈ 500తో ఏం చేస్తాం? ఈ 500 తోటి అయితే నేను మంచి నా మేకప్ కిట్ కొనుక్కుంటుందా? సరే సరే గైస్, ఓకే బాయ్. నేనైతే చేస్తుందంట, చూడు పైసలు అట్లా ఊపోద్దు. నేనైతే మేకప్ కిట్ కొనుక్కుంటా. అండ్ మీరు ఈ 500 నాకు ఇచ్చినందుకు మీ ఇద్దరికైతే నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. కళ్ళు మూసుకోండి. సో గైస్ ఏమో గిఫ్ట్ అంట, సరే చూద్దాం. కళ్ళు మూసుకున్నా, కెమెరా తీసుకుంది. గాయస్ మైక్ నా దగ్గర, నువ్వే మొడుతున్నాడు. ఎందుకంటే సౌండ్ వచ్చింది, డబ్బా తీసి పక్కన పెట్టింది, ఓపెన్ చేసింది. గాయస్ ల్యాంబోర్గిని బుగాట. ఇంతసేపు చెప్పు ఏది వేడికించి తెచ్చాము. ఓ పైసలు పోతున్నాయి ఇవి, అరే ఎగిరిపోతున్నాయి పట్టుకోరా. కానీ ఈ కార్ అయితే నాకు ఏం అవసరం లేదు గైస్, ఈ కార్తో నాకు అంత అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ కార్ నేను ఎట్లయినా పెద్దోళ్ళు అయిపోయినా, ఈ కార్తో ఆడుకునేది ఏం లేదు. కానీ ఇగో చూద్దాం ఇప్పుడు ఈ కార్ని. లడ్డు నీకు ఒక ఛాలెంజ్, ఇప్పుడు కార్ని ఈ నుంచి పడేస్తా, నువ్వు క్యాచ్ పట్టుకోవాలి. దాములు గిడును పైసలు తీసుకుంది, నీ పైసలు నువ్వే పడుకో. ఓకే అమ్మ ఇక్కడ అంట కుట్టుటి ఇస్తే ఏముంటుంది కదా కిక్కు. సో అందుకే ఈ నుంచి ఇలా డ్రాప్ చేస్తా, వాళ్ళు క్యాచ్ పట్టుకునే వానికి ఒకవేళ ఇడిచిపెడితే పగిలిపోతుంది. సో గైస్ 3, 2, 1. ఓ పట్టుకోలే గాయస్, పట్టుకోలే. సరే బాబు మళ్ళీ ఒకసారి. ఓకే 3, 2, ఒకటేసారి అది తిప్పేయాలి, ఆ క్యాచ్ పట్టిందో లేదో. 3, 2, 1 గో. గాయస్ మళ్ళా పట్టలే. సో గాయస్ మళ్ళీ క్యాచ్ పట్టలే, కానీ ఇచ్చేద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మీకు ఈ 500 కావాలంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 3 అండ్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి.